అడుగుతారు నిజమా కాదా చేసినా లేదా మన జీవితంలో మనకు తెలిసిన సత్యాలు లేదా నిజం ఏంటంటే ఒకటి మూర్తి తల్లి ఎన్నో శ్రమలను మించి మనల్ని కంఠం తిరిగి కానీ మనకి పుట్టిక చావు ఈ రెండే నిజాలు. ఈ రెండు నిజాల మధ్య జరిగేది అసలు నేను ఇలా ఉండాలి, ఎదుటి వారికి ఇలా కనపడాలి అంటే ప్రొజెక్షన్ అన్నమాట. మనల్ని ఎదుటి వారికి ఇలా చూపించుకోవాలన్న దాని మీదే జీవితం అంతా గడిచిపోతుంది. ఉదాహరణకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సదా రోడ్డు మీదకి వెళ్ళాలంటే రోడ్డు మీద ఏదో రకంగా తయారై ఎందుకంటే నలుగురు చూస్తారు మనం అన్న బాగుంటుంది. స్కూల్కి వెళ్తాం, నేను క్లాస్లో ఇలా కనపడాలి. అలాగే మనం చదివే చదువు కూడా నేను పలానాది అవ్వాలి అన్న మన ఫీలింగ్ మన మీద పెట్టుకుని జీవితాంతం ఇలా గడిపేస్తాం. లాస్ట్కి వచ్చేది అది తెలిసింది నిజం. ఈ రెండు నిజాల మధ్య జరిగేదే ఇటువంటి రెండు నిజాల మధ్య మనకి తెలియకుండానే సత్యాన్ని మన జీవితంలోకి ఆయన ప్రవేశించారు. ఇందాక అక్క చదివిన దాంట్లో చిన్న వాక్యం చదువుతారు, 43 అధ్యాయం చదువుతుంది కదా అక్క, యెషయా 43. దాంట్లో గమనించారు కొంచెం బాబీని ఈ వాక్యం అండర్లైన్ చేయడాన్ని అన్నాను. 43:7 చూడాను, యెషయా 43:7. అక్క చదవక వినపడుతుంది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన, ఆయన చెప్తున్నాడు సాక్ష్యంగా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నామం పెట్టబడిన వారిని అందరినీ చెప్పించును. నా నామం పెట్టబడిన వారందరినీ చెప్పించును. ఇంకొక లైన్ కూడా చదవక్క. నేనే వారిని కలుగజేసి నేనే వారిని పుట్టించిన వాడని నేనే. చాలా చాలు ఫలితానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ చదవండి ఒక్కసారి మరి మీరు ఎవరన్నా. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని. ఈరోజు మన మధ్యలో ఉన్న నిజం చూద్దాం. యెషూవ మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక తమ్ముడు చూసి అన్నయ్యని పిలుచుకురాటే వెళ్ళాడు. అవునా? ఎందుకు నిజం అనిపిస్తున్నాయి? అదే నిజాన్ని నేను చూశాను, నా అన్నయ్యని పిలుచుకొస్తానని అలాగా వీళ్ళు బ్యాచ్ ఏర్పడ్డారు. వీళ్ళందరూ ఎవరు? ఈయన ఎవరినైతే మీట్ అవ్వాలని పిలుచుకున్నాడో వాళ్ళు. వీళ్ళు నా సహోదరులు లేదా సహచరులు, వీళ్ళు నా పనిలో పాలుభాగస్తులని వాళ్ళు ఆయనతో ఉండే ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? మనకు మనం అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. అలా పడుతుంది నిజం, ఇదే నిజం. ఇలాగ అలా అప్పుడు మనకి ఇలా ఆడకి రూమ్స్ కానీ ఏమీ లేవు. ఎక్కడైనా మీటింగ్ పెట్టుకున్నారు అంటే వాళ్ళు మీటింగ్ ఇక్కడ మన బైబిల్లో చూస్తే కనిపించేది నిజం కాదట. మనకి ఫిగర్ వస్తుంది. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు 5,000 మంది వచ్చారంటే అనేది ఒక వేదికేమో అనుకుంటాం, కానీ అది కాదు. ఇప్పుడు అక్క సాక్ష్యం చెప్తుంది ఏమని, మా ఊర్లోకి వస్తే కొడదామని చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఇటువంటి అన్ని ఆయన అనుభవించుతారు కదా. ఊర్లో ఎక్కడా కూడా రానిచ్చేవాడు కాదు. ఊరు బయట ఎక్కడో కూర్చున్నాడు రా అంటే పెరిగి వెళ్ళిపోయాడు. ఆ ఊరు బయట జనాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా కూర్చున్నారు? ఈయన ఎత్తైన చిన్న రాయి మీద కూర్చుని ఉంటే ఈ సిట్టింగ్ ఏం కాదు, అప్పుడు డిసిప్లైన్ అయితే ఏం లేదు కదా. అలా కూర్చుని ఉంటే ఒకరు ఎలా పడుకుని ఉంటే పాడుగా వస్తుంది. ఇలా ఎందుకు వాళ్ళలో వాళ్ళ చాలా కలిసిపోయింది. ఇప్పుడు మనం చెప్తున్నాం ఏకత్వం.
ఏం చేసినా వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉండేది కదా. ఇప్పుడు దాకా మనం వేరే వేరే బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెబుతుంది, వేరే వేరే చర్చి నుంచి మన ఆరాధన, మన ఒడబడిక, ఇదిగో దేవుడు వచ్చిస్తున్నాడు ఆ స్లాంగ్ ఉండేది మన చర్చిలో. అంటే ఆ భాష అంటే ఒక చోట కొనుక్కొచ్చిన భాష ఉండేది. ఇక్కడ మనకేముంది, మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం, ఇక్కడ రోడ్ మీద నడిచేటప్పుడు అదే భాష. అంటే ఇక్కడ నటన లేదు, గమనిస్తున్న మీద నటన ఉండదు. ఎందుకు మనం ఆఖరికి బోర్డు చేసినప్పుడు ఇదే భాషగా మాట్లాడుకుంటాం. ఇది నిజం. అంటే ఇదంతా ఎందుకు మనకే వస్తుంది? అది నేను ఒకసారి ఆ లైన్ చదవమ్మా. నా మహిమ నిమిత్తము నేను సృజించే వారిని, అది ఆయన ఒకసారి ఇచ్చే డిగ్రీ అదే అంటే ఇలా రప్పించండి. ఇదే జరుగుతుంది. ఆయన మహిమ నిమిత్తము ఎవరెవరినైతే ఎన్నుకున్నాడో మనకు మనం అనుకోవచ్చు. ఒక మేడం గారు ఉన్నారు, అల్పుడను మట్టి పురుగును నన్ను ప్రేమించినావు. మనకు మనం అంటే దిగజార్చేస్తుంది. నేను మొన్నటి దాకా కూడా వాస్తవం మనం నేర్చుకునే నిజానికి మధ్యలో మొన్నటి దాకా కూడా తగ్గించుకుని అనుకోమంటే, నువ్వు సూట్ వేసుకున్నావు అనుకో దిక్కుమాల బట్టలో రావడం. అదే బయట ఫీలింగ్ ఏంటంటే సూట్ వేసుకున్నాడంటే దేవుడు తగ్గించుకుని అనుకున్నాడు కాబట్టి చింపుడు బట్టలు. సైన్యములకు అధిపత్యుడు యెహోవా నీ తండ్రి కదా, నిన్ను ఇలాంటి దుస్తులు వెళ్ళమన్నాడా కదా. అలాగే తగ్గింపు జీవితం అని ఒక ఫీలింగ్ పెడేస్తున్నారు. మనకు తెలిసింది బయట చెప్పించి ఇక్కడికి వస్తుంది. మనల్ని దేనికి పిలిచాడు? అసలు మీరెవరు? తగ్గించుకుని ఉన్నాం కరెక్టే. మనం ఎవరు? వీళ్ళు లేదు. ఇప్పుడంటే వీళ్ళు ఆడతో పిలుస్తున్నారు, అన్నతో పిలుస్తున్నారు. లేదు, మనం నేను ఎప్పుడో వస్తాను అమాస్కి కొన్నాను కూడా అమాస్కే. అలాగే మనం అక్కడ అప్పుడప్పుడు వస్తాం కదా. మనం ఎవరు తెలియదు కదా. మనం ఎవరు అసలు ఏంటి? మనకేమన్నా స్థానం ఉందా? చెట్టు పైకెక్కిన వాడి కన్నా కింద ఉన్నవాడికే కాయలు బాగా కనిపిస్తాయి. అవునండి. చెట్టు పైన ఉన్నవాడు కూడా కింద వాడికే కనిపిస్తారు. ఎవరైనా విక్రమ్ అటే వ్యక్తేస్తున్నారు. అలాగే ఒక తల్లి కూతుర్ని పెంచి పెద్ద చేసి ఏం చేస్తుంది? ఒక 5 చేతులు పెడతారు. అంటే ఒక ఫ్రూట్ టైప్ అనమాట. ఆ పాప కానివ్వండి, మన ఆత్మ కానివ్వండి, ఒక ఫ్రూట్ టైప్. దాని ఏమంటారు? మెచ్యూరిటీ అంటే పరిపూర్ణమైన తర్వాత ఒకరి చేతులు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు దాకా మనకి జరిగింది ఏంటి? పండు వచ్చేసింది, మన కూడా మనం దాచేస్తున్నాం. ఎందుకు? ఈ పండు ఇంకో పండు తయారు చేస్తుంటే కాన్ఫ్లిక్ట్ కదా. ఈ టైప్లో అలాగా పగులు గుడ్డులో కట్టేసుకుని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఎలా తేపడ్డారు గ్రహించండి. మీకు మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎలా చేస్తారు? మీ పండు లేదా ఇప్పుడు మీ తల్లి ఎలా చేతిలో పెట్టబడే మిమ్మల్ని ఎలా చేతిలో పెట్టింది? సామాన్యంగా కాదు, మీరు దోచుకుని రాబడ్డారు. అదైనా ఎన్నో శ్రమలు వీళ్ళు పడి మిమ్మల్ని దోచుకొచ్చారు. లేదంటే మీరు మామూలుగా మాట్లాడలేదు. అక్క చెప్తుందంటే అక్క ఇది కూడా నిజం. అంటే ఏంటంటే వాట్ నలుగురు కలిపి ఏదైతే మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు అక్క ఇక్కడ చెప్తుంటే ఇంకో 2 కళ్ళలో కూడా నీళ్ళు తిరుగుతుంది. అలా ఫీలింగ్ ఇక్కడ అంటే జస్ట్ కనెక్షన్ అనమాట. ఆయన చూసి ఇంకొకళ్ళకి అలా ఎందుకు తిరుగుతున్నాయి? మనం ఫీల్ అవుతున్నాం కరెక్ట్గా. నిజం. ఇలాగా మనం ఎందుకు తీసుకొచ్చాడు? నా నామం మహిమార్థమై, కేవలం ఆయన నామం మహిమార్థమయ్యే తీసుకొచ్చాడు. మీకు కూడెట్టకు ఒకెట్ట ఆయన నామం మహిమార్థమై. ఫస్ట్లో నేను చిన్నప్పుడు 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్కి వెళ్ళేవాడు. దాంట్లో బాప్టిజం పొందాను.
మామూలుగా మీరు బయట రోమన్ క్యాథలిక్ ఉంటే లోకల్ నవ్వండి ఎవ్వరు అవనవండి వాళ్ళందరూ చూడండి తెలిసినోడికి చెప్పచ్చు తెలియనోడికి చెప్పచ్చు వీళ్ళు ఆటే అయితే తెలుసు లేదంటే తెలియదు ఈ సెవెంత్ అనేవాళ్ళు మూర్ఖులు అనమాట మనకు తెలుసో తెలియదో అనవసరం ముందు మనం చెప్తుందే కరెక్ట్ దాంట్లో నుంచి వచ్చేవాడిని అన్నమాట మా ఇద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి పడేది కాదు అన్నయ్యేమో బయట ఉండేవాడు ఈది నేర్చుకున్నాడు విశ్వమంతి గురించి నేను ఈడికి వచ్చి ఇంటికి నేను చెప్పాను నీకు బయట నేర్చుకున్నప్పుడు జై జీసస్ పడుకోలేదు చెప్పాను అరే జై జీసస్ ఎందుకంటే అర్ధరాత్రులు కూడా సుధారణ నడిచేసారు అన్నాడు అప్పుడు ఆ ధైర్యం చెప్పాను జై జీసస్ చెప్పితే చెప్పాను అలాంటి ఇద్దరికి ఇదే వాదన ఈ వాదనలు ఎన్ని మనకు మనం నలకొట్టుకుని ఇక్కడ రాకండి మీకు తెలిసిన ఇంకో నిజాలు చెప్పండి నలుగురు ఫీలైంది శ్రమ అలాగే మన బైబిల్లో కష్టపడి ఫీల్ ఉంటుంది పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు శ్రమకి వెళ్ళాను అలాగే మనం బైబిల్లో ఎన్నో వేల మంది ఆయన్ని వెంబడిస్తుంది నేను నమ్మింది నిజం అనుకున్నా కాబట్టి ఇన్ని వేల మందిలో ఆయన దగ్గరికి ఉంటే చాలా కష్టం లేదా నేను దూరంగా ఉన్నా నా మీద ఆయన దృష్టి పట్టడం ఇంకా కష్టం కేవలం చెంగు తాకితే చాలు నేను పట్టుకు పొందుతాను జరిగిపోయింది కానీ ఎవరు తెలుసు మన ఆయన సమూహం ఆ నిజం యొక్క ఫీలింగ్ ఇందరికి తెలుస్తుంది ముందు ఇంత స్వస్థపరిచిన ఆయన్ని కూడా వెరితనమకి ఇచ్చారు ఇంకోటి వెళ్ళి ప్రభు ఇంతమంది మిమ్మల్ని మీ మీద పడిపోతుంటే ఎక్కరంగా లేదు వాళ్ళ మాటలో బైబిల్ గ్రాంధికం వేరు ఎక్కరంగా లేదు ఈ మాట అని లేదు నా నుంచి ప్రభావం మహిమ ప్రభావం ఉంటుంది మహిమ ఈ నామం గురించి పిలవబడిన వారు ఏకహృదులై ఉన్నామో లేదో అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి అందరికీ ఎగ్జాంపుల్ మనం చర్చికి వెళ్తాం నిజంగా మాట్లాడుతున్నాం చర్చికి వెళ్తాం నా ఆటో చూడండి నన్ను చూడండి నేను పక్కన పెట్టాను నేను అంత డైరెక్ట్ చర్చికి వెళ్తాం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఏదో తూతూ మంత్రంగా మోకరి ప్రార్థన చేస్తాను కానీ లేవచ్చారు వాళ్ళు చర్చికి అవునా కదా నిజం మాట్లాడుతుంది ఏవో పేరు బాగున్నా ఇక్కడ అది లేదే హృదయాలు నేను అదే పనికి వచ్చాను అందరూ అదే పని మీద వచ్చాం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఈరోజు ఇంకొక నిజం ఏంటంటే ఈ ఇంటికి మనకి సంబంధం లేదు మనం వచ్చాం ఆయన స్థుతించే వెళ్ళిపోయాం రేపు స్థుతిస్తాం ఎక్కడ మన ఇళ్ళల్లో ఈ క్రియ మధ్యలో ఏం జరుగుతుంది మనం వెళ్ళిపోతాం అన్నయ్య వెళ్ళిపోతారు ఎక్కడ ఉంటే అన్నయ్య వెళ్ళిపోతారు ఈ మధ్యలో ఏం జరుగుతుంది ప్రభావం బయటికి వెళ్ళిందన్నాడు కదా ఆయన అలాగే ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఏం లక్ష అవునా నా నామ మహిమార్థమై అక్క అయినా సాక్షి చెప్తుంది ఎంతమంది గమనించలేదు నేను బయట ఉన్నాను నాకు ఇవాళ వచ్చిందంతా కూడా ఇంక మీదంతా వచ్చేది కూడా ఆయనకు ఉపయోగపడితే చాలు బాబు సింపుల్గా చేసేసింది ఆయనకు ఉపయోగపడితే చాలు బాబు ఉపయోగపడుతుందా లేదా పంతండి స్తోత్రం హల్లెలూయా
అందరూ మెలుగులోకి వచ్చారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పు. ఇంకా బైబిల్లో తీయాల్సిన అవసరం లేదు, మామూలుగా చెప్పు. మన దినచర్య రోజు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకున్నాడు కొంతమంది, పిల్లలకు ప్రార్థన నేర్పించేవాళ్ళు, ఏమి చేయనోడు కూడా. నేను నా దినచర్య చెప్తున్నాను. అలారం మోగిపోయినా 4కి మా అమ్మాయి వేసుకోవాలి, లేకపోతే టీ పెట్టి బాబు ఆటేసుకుంటాను. అంతే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అంత సంపాదించుకోండి. అలాగే మన దినచర్యలో ఆయన మీరు నా యందును నిలిచిన ఎడల మీరే జరిగిన. మరి ఇంత పొద్దున్నే భోజనం ఏట గురించి పోయేవాడికి ఆయన ఎందుకు మేము ఎలా ఉంటాం కదా? ఈ నామ మహిమార్థమే ఆయన వచ్చినప్పుడు వీలైతే వీలు అవటం కాదు. త్వరలో ఇంకెవరు మాట్లాడలేదు, నానకుండా త్వరలో మాకు ఒక కాల్ సెంటర్ ఏర్పడి నామ మహిమార్థమే ఒక ప్రేస్ ఎవరు కూడా చేస్తారు. ఎందుకంటే మనమందరూ ఉన్నది కేవలం నామ మహిమార్థమే. మనం దేనికి పిలువబడలేదు. ఒక వంట కానీ ఇడ్లీ చేయడం కానీ దానికి కేవలం ఆయన నామం నిలుస్తుంది. ఆయన ఒక చోట ఇచ్చారు. యెషయా రాసిన మ్యాటర్ చదువుతారు కదా ఆయన. వీళ్ళు పెదవులతో గణపరుతులే కానీ అని యెషయా చెప్తున్న మాట నిజమైంది. అది ఎవరి పట్ల అయింది? శాస్త్ర అక్కడ చదివిన ప్రకారం నెరవేరిపోయిందని శాస్త్రం పట్ల అయింది. ఇప్పుడు మన జీవితంలో చూస్తాం. మనం బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత అందరికీ ఉన్నదంటే మనం నామ మహిమార్థమే పిలువబడ్డాం కాబట్టి మనందరూ ఆ బీజం ఉండిపోతాం. నేను చేసిన తప్పు మీకు చెప్తున్నాను. ఆ బీజం ఉండిపోవటం ఉన్నాం. నా బండిలోనే ఫాస్ట్ ఎక్కుతారు. పక్కన వాడికి వాళ్ళ టైంకి ప్రాథమిక రామ ఎలా చెప్తారు. అవునా? ఇదే సంభాషణ మనకి అందరికీ ఎదురవుతుంది. ఇదే ఫీలింగ్ తక్కువ మన మధ్యలో వెళ్తాం. వెంటనే మధ్యలో అవకాశం మొక్కలు మన మధ్యలో చూస్తాం. అక్కడ నామం మహిమార్థమై మనం ఏమైనా చేయగలుగుతున్నామా? మనం గమనిద్దాం. వాడు ఏదో మన మీద నగ్గాలని ఈ మాట్లాడేది ఆ మాట్లాడేది. ఆ టైంలో ఏమవుతుందంటే కొందరు ముందు ముఖ్యాలు యూజ్ ఉంది. మరి ఇప్పుడు చేయాలనే ఇలాంటప్పటికే పట్టుకుంటున్నాయి కదా, మన ఊపిరి వచ్చింది ఇలాంటివన్నీ ఇంకా కృష్ణ అడుగుతుంది కదా. నేను చెప్పేది వాళ్ళని ఉద్దేశిస్తారు. మన జీవితం అమ్మాదుకుని మన బ్యాచ్ అనమాట. మన బ్యాచ్ మనం ఏ విధంగా చేయగలం అంతేనమ్మా? ఆయన చెప్తున్నాను, నీవు పోయి రహస్యం మత్తే 6:9 ఇంకొంచెం పైగా మీరు ప్రార్థన చేయనప్పుడు శాస్త్రదారుల వల్ల ఉండవచ్చు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొందినారని నిత్యం మీతో చూపిస్తున్నారు.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. ఏం చెయ్యాలా? ప్రార్థన చేయమన్నాడు కరెక్టే. అక్కడ ప్రార్థన యొక్క ప్రొసీజర్ చెప్పాడు ఎంత ఆయన. ప్రొసీజర్ నువ్వు అందరి వల్లే కాకుండా బాగా బయలు పైకెత్తేసి ప్రార్థన అలా కాకుండా నీవు వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి రహస్యంగానే ప్రార్థించమన్నాడు. ఒక ప్రొసీజర్ బయటకు వద్దు అని చెప్పాడు. మన పని కాదు కాబట్టి బయట చేసే పని కాదు, మనం లోపల ఏం చేయాలి. మీరే ఒక ప్రేయర్ ఎవరిలాగా ఉపయోగపడాలి. మేము నర్సాపురంలో ఉండేవాళ్ళం. అన్నయ్య పొద్దున్న 3ంటికి మొదలుపెట్టారండి పాట. ఏలూరులో 3ంటికి మొదలుపెట్టారు ప్యాసింజర్ పాట. అందరి గురించి వీధిలో కౌన్సిలర్ గురించి ఆఖరికి చెత్త ఊడ్చోడు గురించి కూడా ప్రారంభించారు. అలాగా మన సహోదరుల గురించి మనం చేయగలిగితే మనం ప్రయత్నం. నీ కాలు తగిలి నువ్వు పడిపోకుండా ఆయన రూపాయలు ఆజ్ఞాపించాను. అవునా? అలాగే నువ్వు చేయబోయే పనికి కూడా ఒక ప్రార్థన చేస్తావు. ప్రార్థన అనేది ఒక తైలం లాంటిది. నువ్వు ఎంతైతే పోతావు మంట అంతలా వేయబడుతూ ఉంటుంది. మంట ఎక్కడ వేదవుతుంది? మనకు కాదు ఏమా, మంట ఎక్కడ వేదవుతుంది? క్రియేట్ చేసేవాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటుంది. అన్నయ్య ఎందుకు చెప్పారు? నేను అన్నయ్య ఆ మాట ఇస్తారు అనుకున్నాను. కత్తి ఇచ్చి పంపించే అన్నయ్య గారు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను సువార్తలో. నేను సువార్తకి వెళ్ళినప్పుడు వీళ్ళకి అక్కడ మనకి ఏది అడుగుతుంది, నాన్న డబ్బులు ఉన్నాయా? ముందు డబ్బులు నా జేబులో పెట్టి నాకేం అవసరం అన్నీ తీసేసి వెళ్తే బైబిల్ చదువుకోరు అంతే. నేను వెళ్తానండి అని నా హృదయపోతుంది. నేను వెళ్తే నాకు పంపించేవాడు, లేదంటే ఇంటికి పంపించాడు. దిలీప్ వాడు ఇంటికి పంపించినప్పుడు నా అదే పని. వాళ్ళ ఇంటికి పంపించారు తర్వాత. దిలీప్ అందరూ బయటకు వెళ్ళి ఇంటికి పంపించుకుంటాను. ఆ కచ్చి పిలిచేటప్పుడు అప్పుడు నాకు అసలు కచ్చి పిలిచేటప్పుడు అన్నయ్య తెచ్చాడు. నాకే అప్పుడు ఈ వీడ సంభాషణ కూడా అలాగే ఉంటుంది. నాకేదేంటి నీకు అర్థం లేదు. కచ్చి ముఖ్యమా ముఖ్యమా? పరదాని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ లేకుండానే పోయింది కచ్చి. అవునా కదా? కచ్చిపోతే రాదు. కచ్చిపోతే ఇదో గవర్నమెంట్ ఉంటుంది. ఇది మన నిజం అని చెప్తున్నాం కదా. నిజాలకు అలా ముందు అవి ఎప్పుడుకన్నా అక్క చెప్తుంటే అన్ని ఫ్లాష్ బ్యాక్. అక్క ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి తెలుసు. అసలు ఈ రోజు అక్క ఇక్కడ ఉందంటే ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి తెలుసు. అసలు టార్గెట్ ఒకే ఒక ఉందో పాడేవాడమ్మా. కరెంట్ అలా నేను తెచ్చుకొచ్చిందమ్మా. జ్ఞాపకం చేసుకో అని ఆ పాట పాడాడు. కళ్ళ నీళ్ళు వచ్చేసాడు. అన్నయ్య తెల్లో కూడా రికార్డ్ చేస్తున్నాడు ఆ పాట. అలా పాడాడు. నిజంగా మెసేజ్ వెతుకుతుంటే జ్ఞాపకం చేసుకో మెస్సయ్యా జారిపడిన ఈ నాణమును అనేవాడు. అలా నీళ్ళు వచ్చి నిజంగా మెసేజ్ ఎదుగుతానేమో, నా కాయిన్ ఎదుగు, నేనే కాయిన్ని ఎదుగు అన్నట్టు చెప్పుకోడాడు. అన్నయ్య బాత్రూమ్ వదిలితే బాటిల్ కొట్టుకుంటాడు. నేను వస్తానే ఇక నువ్వు తీసుకొని పెట్టానే. ప్రతి విషయం అమ్మా చూడండి అన్నయ్య మందిలో చెప్తాడు. అమ్మా బయటకు వెళ్తున్నాం, అమ్మా పెట్రోల్ డబ్బులు అలా ఉండు ఏమ్మా. అక్క ఉన్నాయా? అక్కడిని పరిచయం చేస్తుంటారు. అలాంటిది నేను ఎందుకున్న షాపులు ఏదో బాధపడుతున్నాను. అసలు టార్గెట్ ఒకడు లేదండి. పొత్తుతుండేవాడమ్మ.
మన ప్రార్థనలు కేవలం మళ్ళీ వాళ్ళ భక్తి చిగురింప చేయగలిగితే సరిపడుతుంది. మనం చేసే ప్రార్థనలో ప్రతిదీ ఉండాలి. అలానే కేవలం మనం చేసే స్థుతి అర్పణలోనే అన్నీ మనం విశ్వ మెస్సియా రక్తంలో చేయమంటాం. కానీ మన మైండ్లో ఎన్ని వస్తాయి, ఆఖరికి ఇంట్లో ఉండిన కూర కూడా గుర్తొస్తుంది. నిజం మాట్లాడుకుంటాం మనం, అవునా? ఇంత అలికిరావనే మన పక్కన మనం స్థుతి స్తోత్రం చెప్తూ ఉంటాం, కానీ ఇంత అలికిరావనే నిజం, అవునా కదా? అలాంటప్పుడు మనం చెప్తేనే వాక్యం చేసే పనులు రాకూడదు, అవునా?